Ladies and gentlemen, may I have your attention, please? చరిత్ర కథ. ఒకప్పుడు భారతదేశం సుపరిచితమైన సువర్ణ భారతిగా పిలువబడేది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ధనవంతమైనది, సంస్కృతి పరంపరలో గొప్పది. ముత్యాలు, వజ్రాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలకు భారతదేశమే నిలయం. ఇది చూసి పాశ్చాత్య దేశాల కళ్ళు ఎర్రబడ్డాయి. వ్యాపారం పేరుతో రాక. శాసక 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. మొదట్లో వాళ్లు మేము కేవలం వ్యాపారం కోసం వచ్చాము అని చెప్పారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ను సంతృప్తిపరచి సూరత్లో వ్యాపార కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా మద్రాసు, బొంబాయి, కలకత్తాలో కూడా వాళ్ల అధికారం విస్తరించింది. చీలికలు సృష్టించడం బ్రిటిష్ వాళ్ల అసలు ప్లాన్. విభజించు మరియు పాలించు, డివైడ్ అండ్ రూల్. హిందూలు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారు. రాజుల మధ్య కలహాలు రేపారు. ఒకరికి ఆయుధాలిచ్చి మరొకరితో యుద్ధం చేయించారు. బలహీనులైన రాజులతో ఒప్పందాలు చేసుకుని వాళ్ల రాజ్యాలను కబ్జా చేశారు. ప్లాసీ యుద్ధం అడుగు మొదలు. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. సిరాజుద్దౌలాను ఓడించడానికి బ్రిటిష్ వాళ్లు అతని సైన్యాధ్యక్షుడు మీర్ జాఫర్ను లంచమిచ్చి వశం చేసుకున్నారు. నిన్ను నవాబుగా చేస్తాము అని మాట ఇచ్చారు. అబద్ధం. ఆ తర్వాత మీర్ జాఫర్ను కూడా తొలగించారు. బెంగాల్ మీద పూర్తి నియంత్రణ సాధించారు. 5. బక్సర్ యుద్ధం. అధికారం పట్టుకోవడం. 1764లో బక్సర్ యుద్ధంలో మీర్ కాసిం, షా ఆలం II, షుజావుద్దౌలా కలిసి బ్రిటిష్ వాళ్లతో పోరాడినా ఓడిపోయారు. దీనితో బ్రిటిష్ వాళ్లు దీవానీ హక్కులు సాధించారు. అంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా మీద రాజ్యపాలనా హక్కులు వాళ్ల చేతిలోకొచ్చాయి. కేవలం వ్యాపారస్తులుగా వచ్చిన వాళ్లు ఇప్పుడు పాలకులయ్యారు. 6. పన్నుల దోపిడీ. బ్రిటిష్ వాళ్లు రైతులపై భయంకరమైన పన్నులు వేశారు. జమీందారీ వ్యవస్థ ద్వారా రైతులను నలిపారు. సంపన్నులైన వ్యవసాయదారులు పేదరికంలో మునిగిపోయారు. దేశంలోని సంపదంతా లండన్కు చేరుకుంది. 7. సైన్యం నిర్మాణం. బ్రిటిష్ వాళ్లు భారతీయులనే సైనికులుగా చేసుకుని వాళ్లతోనే భారతీయ రాజులను ఓడించారు. సిపాయిలకు తక్కువ జీతమిచ్చి వాళ్ల సైన్యాన్ని బలంగా మార్చారు. మైసూరు టిప్పు సుల్తాన్, మరాఠాలు, సిక్కులు అందరినీ ఒక్కొక్కరుగా ఓడించారు. 8. విద్యా వ్యవస్థ మార్పు. బ్రిటిష్ వాళ్లు భారతీయ విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇంగ్లీషు భాషను బలవంతంగా రుద్దారు. నల్లకోటలో ఆంగ్లేయుల విద్యా విధానం తప్ప మరేదీ లేదు. తరగతి గదుల్లో భారత చరిత్రను చెప్పి భారతీయులను అగౌరవంగా చూపించారు. 9. నిరంకుశ చట్టాలు. బ్రిటిష్ వాళ్లు ప్రజలను అణచివేయడానికి అనేక నిరంకుశ చట్టాలు చేశారు. రౌలట్ చట్టం. ఉద్యమాలు చేసిన వాళ్లను జైళ్లలో పడేశారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని దోచుకున్నారు. అయితే భారతీయుల స్వాతంత్ర్య కాంక్షను అణచలేకపోయారు. 1857 సిపాయి తిరుగుబాటు నుండి 1947 ఆగస్టు 15 వరకు అనేక దేశభక్తుల త్యాగాలతో భారతదేశం స్వతంత్రం పొందింది. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। Shamalam Vande Mataram.
लीन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम वंदे मातरम।